ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పెంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ అన్న మీకందరికీ కూడా చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ జెండా మోయాలంటే బీసీలు మోయాలి ఈ దేశంలో బీజేపీ పార్టీ జెండా మోయాలంటే బీసీలు మోయాలి ఈ దేశంలో ఇంకే పార్టీ జెండా మోయాలన్నా బీసీలు మోయాలి కానీ మీ జెండా మోసేటోళ్ళు ఎవరని చెప్పేసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవేళ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీ జెండా మీరు మోయకపోవడం ద్వారా స్థానిక సంస్థల్లోనే కాదు విద్యా ఉద్యోగాల్లో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో లేదంటే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కూడా మీకు అన్యాయం జరుగుతూ ఉంది దాన్ని మనం గుర్తించినంత కాలం కూడా మోసపోతూ ఉంటాం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి ఆర్ఎస్పీ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రజాక్షేత్రంలోకి వచ్చినటువంటి నాయకులు ఆర్ఎస్పీ గారిని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాము తొందరగా అయితే మీరు బీసీలుగా ఉండి మీ జెండా మీరు మోయకపోవడం ద్వారా ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి 15 సంవత్సరాలు కోర్టు కేసులు నడిస్తే ఈ దేశంలో 3% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ 10% ఇవ్వడానికి కేవలం 3 రోజులు పట్టింది దీన్ని మనం గమనించకపోతే మన యొక్క అవకాశాలను మనమే కోల్పోతాం మన బిడ్డల జీవితాలను మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం అందుకు కారణం బీసీలకు విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి ఆర్థిక అసమానతలు కారణంగా చూపించి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు ఎంపీ టికెట్లు ఇవ్వలేదు కనీసం నేడు మీరు చెప్పిన మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తే మా యొక్క స్థానిక నాయకత్వానికి స్థానిక సంస్థల్లో మాకు అవకాశాలు వస్తే మా యొక్క నాయకులు మిమ్మల్ని రాజకీయ అధికారం అడుగుతారు రాజకీయ అధికారాన్ని గుర్తిస్తారని చెప్పేసి అసంతాన్ని ప్రతిఘటన మీరు ఇప్పటి వరకు మాకు రిజర్వేషన్ లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి కులాలుగా విడిపోయిన బీసీలుగా కలిసి మన యొక్క హక్కులను సాధించుకునే క్రమంలో ముందుండాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత ఆవాజ్ దో హమ్ ఏక్ హై ఆవాజ్ దో బీసీల ఐక్యత బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత పెంచాలి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ వెంటనే పెంచాలి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ వెంటనే పెంచాలి చేయాలి కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వెంటనే చేయాలి అమలు చేయాలి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ తెలంగాణలో వెంటనే చేయాలి చట్టం చేయాలి బీసీలకు అసెంబ్లీలో వెంటనే అమలు చేయాలి జై బీసీ అమలు చేయాలి స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్